ఆలయ అభివృద్ధి పేరుతో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రధాన రహదారిని కూల్చడం సరికాదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ. కూల్చివేత పనులను పరిశీలించిన ఆయన అభివృద్ధికి తాము అడ్డం కాదని, ఆ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ విస్తరణ పనులు చేయటం తప్పన్నారు. విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం తక్కువగా ఇచ్చారని, వెంటనే వారికి న్యాయం చేయాలన్నారు. వ్యక్తి వస్తుంటే డబ్బరాజే దుకాణం కాడ ఆగది పోయే పరిస్థితి కాదు. ఇటు చూస్తే ఈ మధ్యకాలంలో ఓటర్ గారు బాలయ్య షాప్ కాడ ఇవన్నీ మన తీపి గుర్తులు. ఇవన్నీ అభివృద్ధికి ఎవరు కూడా ఆటంకం కాదు. అభివృద్ధి పేరు మీద నియంత్రిత ధోరణికి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాలి. ఇంత అర్జెన్సీగా కూలగొట్టి ఏమి సాధించింది ఇల్లు? ఇప్పుడు దాదాపు మొన్న కూడా మంగళవారం నాడు ఇంకొక 2 వీక్స్ సేవ దొరికిందని చెప్తూ ఉన్నారు దుకాణ యజమానులకు, ఇండ్ల యజమానులకు. అభివృద్ధిని సాధారణంగా అందరినీ కలగలిపి చేయాలి. రాజన్న ఆలయ అభివృద్ధి